ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 11వ సర్గ యందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మరల మంత్రగృహమునకు వెళ్ళుట, మంత్రులు విభీషణుడు కూడా అక్కడకు వెళ్ళుట అనే కథగా విందాం. సీతయందు కామం చేత మోహింపబడిన పాపాత్ముడైన ఆ రావణుడు మంచి హృదయము గల విభీషణాదులను అవమానించుట చేతను పాపకర్మ చేతను కృషించిపోయాడు. సమయం మించిపోయిన ఆ కాలమునందు రావణుడు మంత్రులతోనూ మిత్రులతోనూ కలిసి యుద్ధంలో చేయదగిన దానిని గురించి ఆలోచించాడు. అతడు బంగారు వల కప్పిన మణులతోనూ పొగడములతోనూ అలంకరించబడిన శిక్షితములైన గుర్రములు గల మహామేఘముతో సమానమైన ధ్వని గల రథశ్రేష్టమును ఎక్కి సభకు వెళ్ళాడు. కత్తులు డాలులు ధరించిన యోధులు, సమస్తమైన ఆయుధాలు ధరించిన రాక్షసులు ఆ రావణుని ముందు బయలుదేరారు. విశిష్ట రూపంలో ఉన్న అనేక విధములైన వేషాలు ధరించి అనేక విధములైన అలంకారాల చేత అలంకరించబడిన రాక్షసులు ఆ రావణుని పార్శ్వభాగములందు వెనుక భాగమునందు నడిచి వెళ్లారు. అతిరథులైన రాక్షసులు రథములను మదించిన శ్రేష్టములైన గజములను క్రీడిస్తున్న అశ్వములను ఎక్కి శీఘ్రంగా రావణుని వెంట వెళ్లారు. కొందరు గదలను పరిఘలను ధరించారు, మరికొందరు శక్తులు తామరములు ధరించారు, కొందరు గండ్రగొడ్డళ్లు ధరించారు, మరికొందరు శూలములు ధరించారు. రావణుడు సభాభవనానికి వెళ్తున్న సమయమందు వేల కొలది వాద్యముల ధ్వని, వ్యాకులమైన శంఖధ్వని బయలుదేరింది. ఆ మహారథం చక్రాంతముల ధ్వని చేత ధ్వనింపచేస్తూ శీఘ్రంగా సుందరమైన రాజమార్గాన్ని ప్రవేశించింది. రావణుని శిరస్సు మీద పట్టిన నిర్మలంగా తెల్లగా ఉన్న ఛత్రము పూర్ణ చంద్రుడి వలె ప్రకాశించింది. అతని కుడి ఎడమల ప్రక్కలయందు మధ్య మధ్య బంగారు సూత్రములు గల పరిశుద్ధమైన స్ఫటికంతో సమానమైన ఆకారం గల చామరాలు ప్రకాశిస్తున్నాయి. నేల మీద నిలిచి ఉన్న ఆ రాక్షసులందరూ రథము మీదనున్న ఆ రాక్షస శ్రేష్ఠునకు తలలు వంచి అంజలి కటించి నమస్కరించారు. శత్రు సంహారుడు మహా తేజస్శాలి అయిన రావణుడు రాక్షసుల చేత జయ విజయీభవ అను ఆశీర్వాద వాక్యంతో స్తుతింపబడుతూ అప్పుడు ఏర్పరిచిన సభను సమీపించాడు. ఆ సభాభవనం ప్రాంత భాగములందు బంగారం చేత వెండి చేత కప్పబడి మధ్య భాగమున స్ఫటిక మాణిక్యాలు పొదగబడి ఉన్నాయి. దాని పై భాగంలో బంగారు వస్త్రం కప్పబడి ఉంది. నిత్యము ప్రకాశిస్తున్న ఆ సభను 600 పిశాచాలు రక్షిస్తున్నాయి. విశ్వకర్మ చక్కగా నిర్మించిన ఆ సభలో రావణుడు ప్రవేశించి వైఢూర్య మాణిక్య వికారమైన శ్రేష్టమైన ఆసనముపై కూర్చున్నాడు. ప్రియక మృగాజినము కప్పిన ఆ ఆసనం మీద దిండులు అమర్చబడి ఉన్నాయి. పిమ్మట రావణుడు రాజాధికారం చూపుతూ, గొప్ప కార్యం ఉంది, శత్రువులు ఏం చేస్తున్నారో తెలిసింది, అందుచేత రాక్షసులనందరినీ కూడా శీఘ్రంగా నా వద్దకు తీసుకురండి అని దూతలను ఆజ్ఞాపించాడు. రాక్షసులు అతని మాటలు విని విహార స్థానములలోనూ శయనములపైన ఉద్యానములలోనూ విహరిస్తున్న రాక్షసులందరినీ కూడా ప్రేరేపిస్తూ భయపడక లంకలోని ఇంటింటికి వెళ్లారు. ఆ రాక్షసులలో కొందరు అందమైన రథాలను ఎక్కి సభకు వెళ్లారు, కొందరు గర్వించి బలము గల గుర్రాలను ఎక్కారు, కొందరు ఏనుగులను ఎక్కారు, మరికొందరు కాలి నడకన బయలుదేరి వెళ్లారు. శీఘ్రంగా వస్తున్న రథముల చేత ఏనుగుల చేత గుర్రముల చేత పూర్తిగా వ్యాపింపబడిన ఆ నగరం పక్షులతో నిండిన ఆకాశం వలె ప్రకాశించింది. ఆ రాక్షసులు రథ గజాది వాహనములను నిలిపి సింహములు పర్వత గుహలో ప్రవేశించినట్లు ఆ సభలోకి పాదచారులై ప్రవేశించారు. వాళ్ళు రాజుకు పాదాభివందనం చేశారు. రాజుచే అభినందింపబడి కొందరు ఆసనముల మీద, కొందరు ఆస్తరణముల మీద, మరికొందరు నేల మీద కూర్చున్నారు. ఆ రాక్షసులు రాజాజ్ఞానుసారం సభలో చేరి రాక్షస రాజైన రావణుని తగు విధంగా సమీపించారు. నిర్ణయించిన కార్యాన్ని ఆచరించుటయందు పండితులైన మంత్రులు, సద్గుణవంతులు, అన్నీ తెలిసిన వారు, బుద్ధి బలం చేత చూడదగిన వారు అయిన అమాత్యులు, వందల కొలది ఎందరో శూరులు సకల కార్యాలను సుఖంగా నిర్ణయించడానికై అక్కడ బంగారు వర్ణం గల సభకు వారి వారి అధికార క్రమాన్ని పాటిస్తూ వచ్చి చేరారు. కీర్తిశాలి మహాత్ముడు అయిన విభీషణుడు విశాలము మంచి గుర్రములు కట్టినది, బంగారం చేత విచిత్రమైన ఆయా భాగములు కలది, మంగళప్రదము శ్రేష్టము అయిన రథము నెక్కి అన్నగారి సభకు వెళ్ళాడు. తమ్ముడైన విభీషణుడు అన్నగారికి తన పేరు చెబుతూ పాదాభివందనం చేశాడు. శుకుడు ప్రహస్తుడు కూడా అట్లే చేశారు. అప్పుడు ఆ రావణుడు వారందరికీ యోగ్యతానుసారంగా వేరువేరు ఆసనాలు చూపించి కూర్చుండు అని ఆజ్ఞాపించాడు. అనేక విధములైన మణులు పొదిగిన బంగారు అలంకారములు మంచి వస్త్రములు ధరించి ఆ సభకు వచ్చిన
వచ్చిన రాక్షసుల శ్రేష్టమైన అగరు, చందనము సువాసనలు, పుష్పమాలల సువాసనలు అంతటా వ్యాపించాయి. ఆ సభాసదులలో ఏ ఒక్కరూ గట్టిగా మాట్లాడడం గాని అరవడం గాని చెయ్యలేదు. అసత్యం పలకలేదు. అందరూ కార్యములను సాధించిన వారే. అందరూ భయంకరమైన పరాక్రమం కలవారే. అందరూ ప్రభువు ముఖం చూస్తూ కూర్చున్నారు. ఆత్మాభివంతుడైన ఆ రావణుడు ఆ సభలో ఆయుధములను ధరించిన ఆత్మాభిమానవంతులైన మహాబలశాలులైన ఆ రాక్షసుల సమూహంలో వస్తువుల మధ్య దేవేంద్రుడి వలె కాంతితో ప్రకాశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధ కాండయందలి 11వ సర్గయందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రావణుడు మరల మంత్రగృహమునకు వెళ్ళుట, మంత్రులు విభీషణుడు కూడా అక్కడికి వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధ కాండయందలి 12వ సర్గయందలి గల 40 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, నగర రక్షణ అధికము చేసి కుంభకర్ణునకు ఈ వృత్తాంతం తెలుపవలెను అని రావణుడు ప్రహస్తుని ఆదేశించుట అనే కథగా విందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.